రాజధాని రైతులతో సీఎం సమావేశం. ప్లాట్లతో పాటు భూములపైన చర్చ. రాజధాని గ్రామాల్లో మౌలిక వస్తువులపై దృష్టి. ప్రభుత్వంలో అవినీతిపై మాట్లాడారు. బియ్యం స్మగ్లింగ్ ని అరికట్టలేకపోయారు. పవన్ కళ్యాణ్ పై బొత్స విమర్శలు. బీసీ కోటా బిల్లుపై మోదీని కలవండి. 9వ షెడ్యూల్లో సవరణ అవసరమన్న భట్టి. ప్రత్యేక చర్చను తీసుకురావాలని సూచన. 42% కోటాకి కట్టుబడి ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీ బలహీన వర్గాల పాలిట ద్రోహులు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఇస్తామన్న పొన్నం. బీసీ రిజర్వేషన్లు తగ్గించారన్న బీజేపీ. 17% కూడా ఇవ్వడం లేదన్న హరీష్. పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న కృష్ణయ్య. పాత టెక్నాలజీతో పవర్ ప్లాంట్స్ కట్టారు. విద్యుత్ సంస్థలకు శాశ్వత నష్టం చేశారు. బీఆర్ఎస్ ఆరోపణలకి ఉత్తమ్ కౌంటర్లు. నేతల అనైక్యత వల్లే ఓడిపోయాం. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేటీఆర్. సర్పంచ్ ఎన్నికల తర్వాత సభ్యత్వ కార్యక్రమం ఉంటుందని పిలుపు. కేటీఆర్ కి నాయకత్వ లక్షణాలు లేవు. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీష్ ఉంటారు. తర్వాత బీఆర్ఎస్ ముక్క చెక్కలవుతుందన్న కడియం. భూముల కోసమే హిల్చ్ పాలసీ తెస్తున్నారు. ఎవ్వరిని వదలబోమన్న జగదీష్ రెడ్డి. పొల్యూషన్ నుంచి కాపాడే ప్రయత్నమన్న ఉత్తమ్. టీటీడీలో రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న వైబీ సుబ్బారెడ్డి. తాను అవినీతికి పాల్పడలేదన్న నేత. కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్. ఆర్ఎస్ఎస్ వీఆర్ సుబ్రహ్మణ్యం రిమాండ్కు తరలింపు. ఇప్పటిదాకా 9 మంది అరెస్ట్. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు. వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రైతులు దళారుల్ని తరిమి కొట్టాలన్న నాదెండ్ల. తెలంగాణ వాళ్ళు కోనసీమకి వెళ్లరు. వారి దిష్టి ఎలా తగులుతుందన్న జగదీష్ రెడ్డి. పవన్ వి అర్థం లేని మాటలన్న అంబటి. కాంగ్రెస్ నేతను నిర్బంధించిన జడ్చర్ల ఎస్ఐ. శ్రీనివాస్ రెడ్డిని విడిపించిన ఎమ్మెల్యే. పోలీసులపై మధుసూదన్ రెడ్డి అసహనం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు. ఏపీ తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో తనిఖీలు. ఎన్ఎంసీ ప్రమాణాలు పాటించకుండానే అప్రూవల్స్. రెండోసారి కస్టడీకి ఐబొమ్మ రవి. 40 కోట్లు సంపాదించినట్లు గుర్తింపు. చివరిగా ఓజీని పైరసీ చేసిన రవి. దక్షిణ కోస్తా వైపు కదులుతోన్న తుఫాన్. రేపు నెల్లూరు తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఈ నెల 30న ఏపీలో అతి భారీ వర్షాలు. సిగాచి పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు గరం. దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఏఏజీకి ఆదేశం. పురోగతి ఎందుకు లేదన్న సీజే. టీవీకేలోకి అన్నాడీఎంకే బహిష్కృత నేత. సెంగొట్టాయన అనుభవం తమకి బలమన్న విజయ్. స్పందించాల్సిన అవసరం లేదన్న పళనిస్వామి. మాట మీద నిలబడాలన్న డీకే. తండ్రే కొనసాగుతారన్న సిద్ధరామయ్య కొడుకు. హైకమాండ్ అందరితో చర్చిస్తుందన్న ఖర్గే. వికలాంగుల్ని అవమానిస్తూ కంటెంట్. సమైరైనా సహా 5గురిపై సుప్రీం సీరియస్. నెలకి 2 ఫైడ్ రైజింగ్ ఈవెంట్స్ చేయాలంటూ తీర్పు. ఢిల్లీ పేలుడు కేసులో జాసిర్ కస్టడీ పొడిగింపు. వారం పొడిగించిన పటియాలా హౌస్ కోర్టు. ఇప్పటిదాకా 7గురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. బతికున్న కొడుకుని చంపేశారు. చనిపోయిన తల్లిని బతికించారు. బెంగాల్ ఓటర్ లిస్టులో గందరగోళం.